అందరికీ నమస్కారం. విశాలాక్షి సాహిత్య మాసపత్రిక మరియు శ్రీమతి శ్రీ భాస్కర కేశవయ్య పద్మావతమ్మ గార్ల స్మారకంగా వారి కుమార్తె విశ్రాంత ప్రిన్సిపల్ భాస్కర బాలభారతి గారి ఆర్థిక సహకారంతో నిర్వహించిన పద్మకేశవ అవార్డుల మినీ కథల పోటీ నిర్వహించిన విషయం మీకు అందరికీ విదితమే. అలాగే దీనికి మంచి స్పందన కూడా లభించింది. అందుకనేమో ఫలితాల ప్రకటించడంలో కూడా జాప్యం జరిగింది. మేము ప్రకటించినట్టు 3 ప్రధాన బహుమతులతో పాటు మరో 6 ప్రత్యేక బహుమతి కథలుగా మా న్యాయ నిర్ణేతలు ఎంపిక చేశారు. ముందుగా బహుమతి పొందిన 9 కథల వివరాలు ఇలా ఉన్నాయి. మొదటి బహుమతి అంటే 4,000 రూపాయలు పొందిన మినీ కథ ధైర్యం. రచయిత వచ్చి పివిఆర్ శివకుమార్ గారు, ముంబాయి. అలాగే రెండవ బహుమతి అంటే 3,000 రూపాయల బహుమతి పొందిన కథ సావు తెలివి. ఎండపల్లి భారతి గారు, రెడ్డివారిపల్లి, మదనపల్లి తాలూకా. ఇక మూడవ బహుమతి పొందిన కథ అంటే 2,000 రూపాయలు బహుమతి పొందిన కథ ఒకరికొకరు. ఎస్వికే సంహితా నాయుడు గారు, హైదరాబాదు. ఈ 3 ప్రథమ, ద్వితీయ, తృతీయ కథలైతే ప్రత్యేక బహుమతులుగా 6 కథలు ఎంపిక చేశారు. ఇందులో ఒక్కొక్క కథకి ₹10 వంతున నగదు బహుమతి ఉంటుంది. ఇందులో మొదటి కథ అత్తింట్లో అమ్మ, శ్రీమతి బమిటిపాటి విజయలక్ష్మి గారు, నెల్లూరు. 2 కంచె, జీవి హేమలత గారు, గుంటూరు. 3 నిరసన, గంటా కళ్యాణి నాయుడు గారు, పాలకొల్లు. 4 డోంట్ డిస్టర్బ్ మీ, అవ్వారు శ్రీధర్ బాబు గారు, నెల్లూరు. 5 సాగించు నీ పయనం, డి మునీంద్ర గారు, ప్రొద్దుటూరు. 6 రైతే రాజు, కాకర్ల రమణయ్య గారు, గుడిపాటిపల్లె, వెల్లిగొండ్ల నియర్. ఇక సాధారణ పరచులకు స్వీకరించిన కథలు 4 ఉన్నాయి. ఆ 4 కథల వివరాలు ఏమిటంటే పోలీస్ సైరన్, సింహప్రసాద్ గారు, హైదరాబాదు. అనగనగా ఒక ఘటన, బోయిన భాస్కర్ గారు, సికింద్రాబాదు. 3 పాఠం, గడ్డం దేవీప్రసాద్ గారు, బెంగుళూరు. 4 అనుకూలవతి, జిఎస్ లక్ష్మి గారు, హైదరాబాదు. ఇవండి కథల వివరాలు. ఈ పోటీలో పాల్గొన్న కథకులందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు. విజయవంతం చేసిన రచయితలకు కూడా మా అభివందనాలు. ఇందులో పాల్గొనటమే కాకుండా మాకు దీని వెనక సహకరించిన అందరికి కూడా మా ప్రత్యేక అభినందనలతో పాటు విజేతలకు శుభాకాంక్షలు. ఈ పోటీకి ఆర్థికంగా సహకరించిన విశ్రాంత ప్రిన్సిపల్, ప్రముఖ రచయిత్రి అయిన శ్రీమతి భాస్కర బాలభారతి గారికి, అలాగే ఈ కథల పరిశీలనలో కానివ్వండి, న్యాయ నిర్ణేతగా వ్యవహరించడంలో కానివ్వండి, మాకు సహకరించిన ప్రముఖ కథకులు డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ గారు, సాయపినేని అనురాధ గారు, అలాగే కోల్పల్లి ఈశ్వరరావు కూడా మా ప్రత్యేక అభివందనాలు. ఇలాగే మా పోటీలకి మీరు పాల్గొంటూ మంచి కథలను అందిస్తూ ముందుకు నడిపిస్తారని మరోసారి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే మరో కథల పోటీ వివరాలు కూడా ప్రకటించాల్సి ఉంది. అది కూడా ఒక 2-3 రోజుల్లో ప్రకటిస్తాను. థ్యాంక్ యూ అండి. మరోసారి అందరికీ ధన్యవాదాలతో మీ పబ్లిషర్ కోసూరు రత్నం గారు, సంపాదకులు ఈతకోట సుబ్బారావు. నమస్తే అండి. నమస్తే.